సాధనా పత్రము 6. క్రింది ప్రశ్నలకు జవాబులు రాయండి. రాయప్రోలు సుబ్బారావు మన పౌరులు ఎటువంటి వారని చెప్పారు? మన పౌరులు ధీరులని, మనకెవరు సాటి లేరని చెప్పారు. భారతీయ నౌకలపై ఏవి ఆడుతున్నాయని కవి అన్నారు? భారతీయ నౌకలపై జెండాలు ఆడుతున్నాయని కవి అన్నారు. కవి చెప్పారు. మన దేశం ఏ దేశం వెళ్ళినా మనం ఏమి చేయాలి? మన దేశాన్ని పొగడాలి, మన జాతి గౌరవాన్ని నిలపాలి. ఏ మంచి పువ్వులను ప్రేమించినావో అని కవి అన్నాడు కదా. ఇక్కడ పువ్వులు అంటే సంస్కారవంతులైన ప్రజలు. నీకు తెలిసిన మహనీయుల పేర్లు రాయండి. బాపూజీ, సుభాష్ చంద్రబోస్, నెహ్రూ, ఝాన్సీ రాణి, అల్లూరి సీతారామరాజు, రుద్రమదేవి, ఇలాంటి వాళ్ళు అన్నమాట. గేయ భావాన్ని సొంత మాటల్లో రాయండి. ఏ దేశానికి వెళ్ళి ఉద్యోగం చేసినా కన్నతల్లి వంటి భారతదేశాన్ని మరచిపోరాదు. ఎంత పుణ్యం చేస్తే కానీ నీ దేశంలో పుట్టావు. ఇటువంటి పౌరులు ఎక్కడా పుట్టలేదు. సూర్యుని వెలుతురు, ఓడల జెండాలు ఆడునంత వరకు ఈ విషయం వెలిగి ఉండును. జీవించినంతకాలం భారత పుత్రునిగా జీవించాలి. ఏ దేశ పౌరులు ఎటువంటి మంచి లక్షణాలు కలిగి ఉండాలి? ఏ దేశం పోయినా అంటే ఏ దేశానికి పోయినా, ఏ ఉద్యోగం చేసినా, ఎవ్వరు ఏమన్నా మన దేశాన్ని గుర్తు పెట్టుకోవాలి. భారత జాతి వారమని గర్వించాలి. కన్నతల్లి వంటి మన దేశాన్ని కాపాడాలి. ఇలా చేసిన పౌరులే పౌరులు. సాధనా పత్రం 7. క్రింది ప్రశ్నలకు జవాబులు రాయండి. వాక్యం పూర్తి అయిన తర్వాత ఉపయోగించే విరామ చిహ్నం ఏది? గుర్తించి రాయండి. పూర్ణ విరామము, స్వల్ప విరామం. పూర్ణ విరామము అంటే ఫుల్ స్టాప్, స్వల్ప విరామం అంటే కామా. వాక్యం పూర్తి అయిన తర్వాత ఫుల్ స్టాప్ పెట్టాలి. పూర్తి కాక ముందు కామా వాడాలి. శివయ్య విరామ చిహ్నాలను పాటిస్తూ కొన్ని వాక్యాలు రాశాడు. అతడు తప్పుగా రాసిన వాక్యాలను సరిచేసి రాయండి. ఇక్కడ కామాలు, ఫుల్ స్టాప్లు ఏ విధంగా పెట్టాడో అవి మనము సరిచేసి ఇక్కడ రాయాలి. రాద్దామా? చూద్దామా పిల్లలు? మేము పెన్ను, పెన్సిలు, రబ్బరు కొన్నాను. నేను రోజు బడికి వెళ్తాను. మా అమ్మ కూరగాయలు, ఆకుకూరలు కొన్నది. నాకు ఆటలు, పాటలు, కథలు అంటే ఇష్టం. నేను పద్యాలు పోటీలలో బహుమతి పొందాను. కాబట్టి ఇక్కడ పెన్ను, పెన్సిలు, రబ్బరు అన్నప్పుడు అక్కడ పూర్తి కాలేదన్నమాట. అప్పుడు కామాలు వస్తాయి. పూర్తి అయిన తర్వాత ఫుల్ స్టాప్ వస్తుంది.
ఇక్కడ కూడా చూడండి, వాక్యం పూర్తయిన తర్వాత ఫుల్ స్టాప్ రావాలి. మళ్ళీ ఇక్కడ కూడా అట్లే వాక్యం పూర్తయింది, ఫుల్ స్టాప్ వచ్చింది. వాక్యం పూర్తి కాకపోతే అక్కడ ఫుల్ స్టాపులు పెట్టకూడదు. ఇట్లా పదాలు వస్తాయి కదా మధ్యలో పూర్తి కాకుండా, అలాంటప్పుడు కామాలు పెడతారు కదా. ఇక్కడ కూడా చూడండి కామా, మళ్ళీ అక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలి. ఈ విధంగా అన్నీ ప్రతిదీ ఉండాలన్నమాట. ఆ విధంగా లేకపోతే చూడండి ఎప్పుడు బహుమతి పొందాను. నెక్స్ట్ వచ్చేసి క్రింది పేరాను చదవండి. అవసరమైన చోట విరామ చిహ్నం, స్వల్ప విరామ చిహ్నాలను రాయండి. పేరాను తిరిగి రాయండి. ఈ పేరాలో విరామ చిహ్నాలు అంటే వాక్యం పూర్తయిన తర్వాత వాడలేదు, ఇంకా మధ్యలో వాక్యం పూర్తి కాకముందు కామాలు పెట్టలేదు. అవన్నీ మనం ఇక్కడ రాసాము. చూడండి పిల్లలు, నేను చదువుతాను. మా పాఠశాలలో స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటాం. వాక్యం పూర్తయింది కదా, అప్పుడు విరామ చిహ్నం పెట్టేస్తామన్నమాట. ప్రధానోపాధ్యాయులు జాతీయ జెండా ఎగురవేస్తారు. ఇక్కడ వాక్యం పూర్తయింది, విరామ చిహ్నం పెట్టేసాము. అందరం జాతీయ గీతం ఆలపిస్తాము. అక్కడ కూడా ఫుల్ స్టాప్. ఆ తర్వాత విద్యార్థులు దేశభక్తితో కూడిన ప్రసంగాలు కామ పెట్టాలి. పాటలు కామ అంటే ఇంకా పూర్తి కాలేదన్నమాట, కామా పెట్టాలి. నృత్యాలు వంటి సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శిస్తారు. ఈ విధంగా అన్నీ పూర్తయిన తర్వాత ఫుల్ స్టాప్ పెట్టాలి. సరిపోయిందా పిల్లలు? ఈ విధంగా కామాలు ఫుల్ స్టాపులు వాడాలి, మనం వాడుతారుగా. నెక్స్ట్ సాధనా పత్రం 8 గేయాన్ని పొడిగించండి. ఇక్కడ ఒక బాలుడు వచ్చేసి మామిడి పండ్లు కోస్తున్నట్లు ఉన్నది. అవి మామిడి చెట్టు అంటే అబ్బాయికి ఇష్టం కాబట్టి మామిడి పండ్లు కోస్తున్నాడు మామిడి చెట్టుకు. అదేవిధంగా మీకు ఏ ఏ పండ్లు ఇష్టమో ఈ గేయంలో పొడిగించాలన్నమాట. పొడిగిస్తారు కదా పిల్లలు. చూడండి, మామిడి పండు మాకిష్టం, మామిడి మొక్కను నాటేస్తాం. అలాగా మనం కూడా ఏ ఏ పండ్లు ఇష్టమో అవి ఇక్కడ పొడిగించాలన్నమాట గేయంలో. జామ పండు నాకిష్టం, జామ మొక్కను నాటేస్తాం. సపోట పండు నాకిష్టం, సపోట మొక్కను నాటేస్తాం. పనస పండు నాకిష్టం, పనస మొక్కను నాటేస్తాం. ఉసిరిక పండు నాకిష్టం, ఉసిరిక చెట్టు నాటేస్తాం. ఈ విధంగా గేయాన్ని మనము రాయాలి, పొడిగించాలన్నమాట. అట్లా పొడిగిస్తారు కదా పిల్లలు. ఇంకా మీకు ఏ పండు ఇష్టమో ఆ పండ్లను అక్కడ పొడిగించవచ్చు. నెక్స్ట్ సాధనా పత్రం చూద్దాము. 8వ క్రింది ప్రశ్నలకు జవాబులు రాయండి. అక్కడ ప్రశ్నలకు జవాబులు రాయాలి. మనము లేని వాటికి రాస్తే బాగుంటుంది.
వాక్యంలో గీత గీసిన పదానికి వచనం మార్చి వాక్యం రాయండి. ఇక్కడ గీత గీసినటువంటి ఆ పదానికి వచనం అంటే ఏకవచనము బహువచనము అని ఉంటుందన్నమాట. వాటికి ఇక్కడ వాళ్ళు బహువచనం ఇచ్చినారు కాబట్టి మనము వాక్యంలో ఏకవచనము మార్చాలన్నమాట. చూడండి, నవరాత్రి ఉత్సవాలను పందిళ్ళు వేస్తారు. నవరాత్రి ఉత్సవాలకు పందిళ్ళు వేస్తారు. మనం ఏం చేయాలి? నవరాత్రి ఉత్సవాలకు పందిరి వేస్తాం అని మనం రాయాలి అన్నమాట. ఆ విధంగా క్రింది పదంతో సొంత వాక్యాన్ని రాయండి. కథను ఒక వాక్యంలో రాయాలి. చిన్నప్పుడు మా బాబుకు పడుకునేటప్పుడు కథలు చెప్తాను. ఈ విధంగా కథలు చెప్తూ ఉంటామన్నమాట మనం. కాబట్టి అక్కడ కథ అనేది వాక్యంలో వచ్చిందనమాట. కథలు. సరైన విరామ చిహ్నాలను పాటించని వాక్యాన్ని గుర్తించండి. ఇక్కడ విరామ చిహ్నాలు పాటించలేదన్నమాట. అవేవో చూడాలి. నేను ఎరుపు పసుపు రంగు పెన్సిల్ కొన్నాను. మళ్ళీ రాజు బడికి వెళ్ళాడు. ఇక్కడ పూర్తయింది. ఇక్కడ ఫుల్ స్టాప్ వస్తుంది, కానీ ఇక్కడ కామా రాకూడదు, కానీ వాళ్ళు పెట్టారు, తప్పు అన్నమాట. సునీత బజారుకు వెళ్ళింది. నెక్స్ట్ వచ్చేసి నేను ఎరుపు పసుపు రంగు పెన్సిల్ కొన్నాను. అమ్మ గారెలు బూరెలు చేసింది. కాబట్టి వీటిల్లో ఏది కరెక్ట్ కాదు అనేది మనం రాయాలి. మళ్ళీ అన్నారు కదా, విరామ చిహ్నాలు పాటించని వాక్యాన్ని రాయమన్నారు. అమ్మ గారెలు బూరెలు చేసింది. ఇక్కడ కామా వస్తుంది, కానీ వాళ్ళు పెట్టలేదు కాబట్టి అదే తప్పు వాక్యం అన్నమాట. కాబట్టి ఈ కరెక్ట్ సమాధానం. ఇక్కడ ఒక పేరాగ్రాఫ్ ఇచ్చారు. క్రింది పేరాను చదవండి, ప్రశ్నలకు జవాబులు రాయండి. ఇక్కడ ఇదంతా ఉందన్నమాట. అయిన తర్వాత లాస్ట్లో ప్రశ్నలు ఇచ్చారు. ఆ ప్రశ్నలకు జవాబులు మనం రాయాలి. రాస్తామా పిల్లలు? చదువుదాం మనం. ఇక్కడ పారిశుద్ధ్య కార్మికులను పేరాలో నిజమైన వీరులు అని ఎవరిని అన్నారు? నిజమైన వీరులు ఎవరు? పారిశుద్ధ్య కార్మికులు అన్నమాట. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలుసుకున్నారు కదా. మీ బడిలో పరిశుభ్రత కోసం మీరు చేయగల పనులు ఏమిటి? తరగతి గదిలోని కాగితాలను చెత్తబుట్టలో వేసుకోవాలి. చెత్తను ఎక్కడ వేయాలి? రోడ్డుపై, కాలువలో, చెత్తబుట్టలో, గోడపై. మనం ఎక్కడ వేస్తాము కాగితాలు? ఎప్పుడు కూడా చెత్తబుట్టలో వేస్తాము. బాగా చెప్పారమ్మా. క్రింది ప్రశ్నలకు జవాబులు రాయండి. మధ్యాహ్న భోజనంలో అన్నీ రకరకాలుగా ఈ విధంగా ఉన్నాయన్నమాట. ఈ ప్రశ్నలన్నీ రాయాలి. ఈ విధంగా అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. రాస్తారు కదా పిల్లలు?